ఫ్రెండ్స్, తీర్చలేని రుణం. వీరబలుడు అనే యువకుడు మాతృ రుణం తీర్చుకోవాలని 1,00,000 బంగారు నాణాలు సంచిని తల్లికిస్తూ, అమ్మా, ఈ నాణాలను తీసుకొని నీకు ఇష్టమైన విధంగా ఉపయోగించుకో, దానితో నీ రుణం నుండి నాకు ముక్తి లభిస్తుంది అన్నాడు. తల్లి నవ్వి ఊరుకుంది. కానీ వీరబలుడు అదే మాటను మళ్ళీ మళ్ళీ చెప్పడంతో తల్లి, బిడ్డ, నా రుణం తీర్చుకోవాలి అనుకుంటే ఈ డబ్బు అవసరం లేదు. ఒకరోజు రాత్రిపూట నా వద్ద పడుకో చాలు అంది. వీరబలుడు సరే అని ఆ రోజు తల్లి మంచం మీద ఆమె పక్కనే పడుకున్నాడు. అతనికి నిద్ర రాగానే తల్లి లేపి, నాయనా, దప్పికవుతోంది, నీళ్ళు తాగించు అంది. వీరబలుడు సంతోషంగా లేచి గ్లాస్తో నీళ్ళిచ్చాడు. 2 గుటకలు వేసి గ్లాసును జారవిడిచింది. నీళ్లు పడి పక్క తడిసిపోవడం చూసి, ఏమిటమ్మా ఇది అన్నాడు. పొరపాటు అయిపోయింది నాన్న అంది తల్లి. వీరబలుడు మౌనంగా పడుకున్నాడు. అతడికి కాస్త నిద్ర పట్టగానే తల్లి మళ్ళీ లేపి, బిడ్డ, దప్పికవుతుంది, నీళ్లు ఇవ్వు అంది. ఇప్పుడే కదా నీళ్లు తాగావు, ఇంతలోనే మళ్ళీ దప్పికయ్యిందా? పత్తి గింజలు ఏమైనా తిన్నావా అంటూ చిరాగ్గా లేచి నీళ్ళిచ్చాడు. తల్లి మొదటి మాదిరిగానే 1-2 గుటకలు వేసి నీళ్లు పక్క మీద ఉలకబోసింది. వీరబలుడు కోపంతో, అమ్మ, ఏమిటిది, పక్కంతా తడిపేశావు, కళ్ళు కనిపించట్లేదా అన్నాడు. నాయనా, చీకటిగా ఉండడంతో గ్లాసు చేతి నుండి జారిపోయింది అని చెప్పింది తల్లి. అది విని కోపాన్ని తమాయించుకున్న వీరబలుడు మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. అంతలో తల్లి మళ్ళీ లేపి మంచినీళ్ళు అడగడంతో వీరబలుడు కోపం పట్టలేకపోయాడు. అమ్మా, ఏమిటి, దప్పిక అని నా దుంప తెంచుతున్నావు, నన్ను అసలు నిద్ర పోనిస్తావా లేదా అంటూ నీళ్లు తీసుకొచ్చి ఇదిగో తాగి చావు అన్నాడు. తల్లి ఎప్పట్లాగానే ఒక గుక్క తాగి మిగిలిన నీళ్లను పక్కన తడిపేసింది. వీరబలుడు ఇక సహించలేక, బుద్ధుందా లేదా, ఇలా వేధించడానికైనా నన్ను నీ మంచం మీద పడుకోమంటున్నావు, ఈ తడిబట్టల మీద ఎట్లా పడుకోవాలి, చూడబోతే నీకు మతి పూర్తిగా పోయినట్లుంది, అందుకే ఇలా చంపుకు తింటున్నావు అంటూ ఆగ్రహంతో కేకలేశాడు. అప్పుడు తల్లి, వీరా, చాలించు, అరుపులు ఆపు, నా రుణం తీర్చుకుంటానన్నావు. వీరా, చాలించు, అరుపులు ఆపు, నా రుణం తీర్చుకుంటానన్నావు. తల్లి రుణం తీర్చుకోగలుగుతావా? నీ తల మీద ఎన్ని వెంట్రుకలున్నాయో అన్ని జన్మలెత్తి నిరంతర సేవ చేసిన మాతృరుణం నుండి విముక్తుడవు కాలేవు. ఎందుకంటావా? నువ్వు పసిబిట్టగా ఉన్నప్పుడు రోజు పక్క మీదే మలమూత్రాదులు చేసేవాడివి. నీ తడిసిపోయిన బట్టలు విప్పేసి నా కొంగుతో నిన్ను కప్పేదాన్ని. పక్క బట్టలను నువ్వు తడిపిన వైపు నేను పడుకొని నిన్ను పొడిగా ఉన్న వైపు పడుకోబెట్టి నిద్రపుచ్చేదాన్ని. ఇలా ఒకరోజు కాదు, ఒక వారం కాదు, కొన్ని సంవత్సరాల పాటు నీ అంతటా నువ్వు వేరే పడుకోగలిగే వరకు నేను ప్రతిరోజు అలానే ఎంతో ప్రేమతో చేస్తూ ఉండేదాన్ని. కానీ నువ్వు 1-2 సార్లు నీళ్లతో పక్క తడిపినందుకే కోపం వచ్చి విసుక్కుంటున్నావు. ఒక్క రాత్రి నిద్ర లేనందుకే వీరంగం చేస్తున్నావు అంది తల్లి. వీరబలుడు సిగ్గుపడి తల్లి పాదాలు పట్టుకొని, అమ్మ, నా కళ్ళు తెరుచుకున్నాయి. బిడ్డలను కనిపించే క్రమంలో తల్లి పడే శ్రమకు, కష్టానికి, సహనానికి బదులు తీర్చుకోవడం అన్నది ఎన్ని వందల సంవత్సరాలు సేవలు చేసినా జరిగే పని కాదు. నీ రుణం చెల్లించడం అసంభవం. నేనే కాదు, లోకంలో ఎవరు కూడా తల్లి రుణం ఎప్పటికీ తీర్చుకోలేరు అన్నాడు. ఈ స్టోరీలో చేసిన ఒక్క సేవ మాత్రమే కాదు, మనకి లైఫ్ లాంగ్ అమ్మ ఎప్పుడూ ఎక్కువ శ్రమ చేస్తూనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, అందరూ కూడా అమ్మని గౌరవించండి, అమ్మని జాగ్రత్తగా చూసుకో. విన్నారా ఫ్రెండ్స్? తల్లి రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేము. సో అందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులని తల్లినే కాదు, తల్లిదండ్రులు ఇద్దరిని కూడా చాలా చక్కగా చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.